ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా క్రేజీ థాట్స్. చాలా డేస్ బ్యాక్ నాకైతే ఒక కామెంట్ పెట్టారు మన సబ్స్క్రైబర్ లో ఒకరు. అదేంటి అంటే పప్పు టమాటా అండ్ ఆలూ ఫ్రై నా స్టైల్లో చేయమని పెట్టారు. బట్ నేనైతే పెట్టలేదు. అంటే పప్పు టమాటా రాని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందుకని చెప్పి నేనైతే పెట్టలేదు. బట్ ఆవిడ మళ్ళీ రీసెంట్ గా నాకు 2 days బ్యాక్ మళ్ళీ కామెంట్ పెట్టారు. అదేంటండి, నేను పప్పు టమాటా చేయమని అడిగాను మీ స్టైల్లో, అదేంటి ఎందుకు పెట్టలేదు అని పెట్టారు. ఇంకా ఈసారి ఇంకెలాగైనా చేయాలని చెప్పి ఇంకా రెండు ఒకేసారి లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను. నా స్టైల్లో పప్పు టమాటా అండ్ ఆలూ ఫ్రై సింపుల్ గా ఎలా చేసుకుంటాను, నేను రెగ్యులర్ గా ఇంట్లో ఎలా చేస్తానో సేమ్ యాజ్ టీస్ అయితే ఈరోజు అలానే చేస్తున్నాను. మీరు కూడా చూడండి, ఒకసారి నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ఆవిడ పెట్టిన కామెంట్ కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. నేనేదో ఓన్ గా చేస్తున్నాను అనుకోకండి. కామెంట్ పెట్టారనే నేను పప్పు టమాటా అండ్ ఆలూ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ రోజు అయితే నేను పప్పు టమాటాలోకి పెసరపప్పు అండ్ అలాగే కందిపప్పు రెండు కలిపి అయితే చేస్తున్నాను. మామూలుగా నేను ఇంట్లో అయితే పెసరపప్పు వేరేగా కందిపప్పు వేరేగా చేసుకుంటాను. ఈ రోజు అయితే రెండు కలిపి చేస్తున్నాను. నా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. నేను ఎప్పుడు పప్పు చేసినా కూడా పప్పు అయితే కంపల్సరీ ఫ్రై చేస్తాను. అలా ఫ్రై చేయడం వల్ల పప్పు కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కొంచెం పప్పు ఫ్రై అవడం వల్ల పప్పు అనేది కొంచెం కమ్మగా ఉంటది కదా, అందుకని లైట్ గా ఫ్రై చేసుకుంటాను. అలానే ఎక్కువ చేయకండి, జస్ట్ కొంచెం చేయండి సరిపోతుంది. పప్పు అయితే ఫ్రై అయిపోయింది, చూసారు కదా. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడైతే మనం శుభ్రంగా వాష్ చేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా కడిగేసుకున్నాను కదా, ఇంక దీంట్లోకి అయితే వాటర్ ఇంకా పసుపు కారం అన్ని కూడా వేసేసుకుందాం. వాటర్ వేస్తాం కదా, ఇప్పుడు దీంట్లోకి టమాటా ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు పసుపు కొద్దిగా కారం మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసే ఉంటాం కదా, అందుకని కారం అయితే కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇంకా కొంచెం ఆయిల్, వెల్లుల్లి అయితే ఇలా చిరగొట్టుకొని లేదంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లోకి సాల్ట్ మాత్రం వేసుకోకండి. సాల్ట్ వేసుకుంటే పప్పు త్వరగా ఉడకదు, అందుకని చెప్పి నేను సాల్ట్ అయితే తర్వాత యాడ్ చేస్తాను. మొత్తం అన్ని వేసిన తర్వాత ఇలా అయితే ఉన్నది చూడండి. ఇప్పుడు దీన్ని అయితే మనం స్టవ్ పైన పెట్టేసుకుందాం. మీకు కావాలి అనుకుంటే కనుక చింతపండు కూడా యాడ్ చేసుకోండి. పులుపు ఎక్కువ తినే వాళ్ళు అయితే చింతపండు యాడ్ చేసుకోండి. నేనైతే ఎప్పుడూ కూడా చింతపండు యాడ్ చేయను, ఎందుకంటే నాకు టమాటాలతో ఉండే కొంచెం పులుపు అయితే సరిపోతుంది. నేనైతే ఎప్పుడు కూడా టమాటాని మాత్రమే వేస్తాను, చింతపండు అయితే వేయను. మీకు కావాలనుకుంటే మాత్రం వేసుకోండి. నా స్టైల్లో చేయమన్నారు కాబట్టి నేనైతే చింతపండు వేయను. ఓకే ఓకే వస్తున్నా. మనమైతే కుక్కర్లో పెట్టేసుకున్నాం కదా పప్పు అనేది. ఇప్పుడు ఇంకా ఆలూ ఫ్రై కూడా రెడీ చేసుకుంటాను, ఎందుకంటే పప్పు అయ్యే లోపల ఆలూ ఫ్రై కూడా మనకి రెడీ అయిపోతుంది. సో ఆలూ అయితే కట్ చేసుకుంటాం. పప్పు ఉడికేలోపు నేనైతే ఆలూ అన్నిటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. వీటినైతే ఒక మినిమం ఒక 4 to 5 times అయితే మనం కడగాలి, అప్పుడు మనకి ఆలూ ఫ్రై అనేది బాగా వస్తుంది. నేను లాస్ట్ లో ఇలా కొద్దిగా సాల్ట్ కాదు పసుపుని కూడా వేసుకుంటాను. ఇలా పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆలూ ఫ్రై చేసినప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది, ఫ్రై కూడా బాగుంటుంది. పసుపు వేయమన్నాను కదా అని ఎక్కువ వేయకండి, జస్ట్ కొద్దిగా వేయండి సరిపోతుంది. ఇలా పసుపు వేయడం వలన పసుపు వాసన వస్తుంది అని అయితే మాత్రం అస్సలు అనుకోకండి, ఏం రాదు. చూసారు కదా, నేను చాలా తక్కువ వేసాను కదా. ఇది అన్నిటిని కూడా స్ప్రెడ్ చేసేయండి సరిపోతుంది. ఇప్పుడు ఆలు అన్నిటిని కూడా ఫ్రై చేసుకుంటాం. ఆయిల్ అనేది నేనైతే మరీ ఎక్కువ వేయలేదు తక్కువ వేయలేదు, కొంచెమే వేసాను. ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆలు అన్నిటిని కూడా వేసుకున్నాం.
దీన్ని అయితే ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం. ఇంకా ఆలు ఫ్రై అయ్యేలోపు ఇంకా పప్పు కూడా తీసుకుంటాం. పప్పుని అయితే తాలింపు పెట్టేసుకుంటాను. ఇంకా ఆలు అయితే సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఒక 5 minutesకి అయితే ఆలు ఫ్రై. పప్పుని ఉడకబెట్టిన తర్వాత మనకి పప్పు ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం స్మాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ ఇది మొత్తం అంతా స్మాష్ చేసుకోవాలి. నేనైతే జస్ట్ స్పూన్తోనే స్మాష్ చేస్తాను, ఎందుకంటే నేను వేసుకున్నది పెసరపప్పు కదా, సో ఎక్కువగా ఏం కలపన అవసరం లేదు. జస్ట్ ఇలా 2-3 హ్యాండ్స్ అంటే సరిపోతుంది. చూసారు కదా, ఇదైతే సరిపోయింది కదా. ఇప్పుడు దీన్ని అయితే నేను తాలింపు పెట్టేసుకుంటాను. ఇంకా ఆలు ఫ్రై ఎలాగో అవుతుంది కదా, ఇప్పుడు ఇంకా తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు పెట్టే ముందు నేనైతే వడియాలు కానీ అప్పడాలు కానీ కొన్ని అయితే ఫ్రై చేసుకుంటాను. నేను ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది కదా, నేను ఇంకా వడియాలు వేసుకుంటాను. పప్పు అన్నాక ఫ్రై వడియాలు లేకుండా అయితే ఉండదు కదా. జషో వడియాలు అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఇంక నేనైతే తాలింపు పెట్టేసుకుంటాను. ఏంటి నాన్న తింటావా? బాగా పెడతా. మా జషు అయితే నేను వంట చేసిన ప్రతిసారి ఇలానే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, అందుకే నేను వీడు పడుకున్నాక చేసుకుంటాను. అమ్మా ఇది కాదు, నేను నీకు ఇస్తా. నాకు నీకు ఏం కావాలి ఇప్పుడు? అప్పం కావాలా? తీసుకో, ఊదుకొని తిను, ఫ్యాన్ దగ్గర పెట్టుకోయే. చెప్పు. ఏ తాలింపులోకి అయితే నేను జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, నేను పచ్చిశనగపప్పు కూడా వేస్తాను. చివరిలో కొత్తిమీర. ఈ వెల్లుల్లిపాయ అయితే మాత్రం చిరగొట్టుకొని వేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి అన్నీ కూడా వేసుకోవాలి. అన్నీ కలిపేసి పెట్టుకున్నాను కదా, ఇంకా అన్నీ కలిపేసి వేస్తాను. లేకపోతే కరివేపాకు మాత్రం లాస్ట్లో వేయాలి, లేకపోతే ఇలా చిప్పట్లు ఆడుతూ ఉంటుంది. ఇది మనకి తాలింపు అనేది రెడీ అయిపోయింది కదా, ఇంకా నేనైతే చివరిలో ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను. కొత్తిమీర మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఇది తాలింపు అయితే ఇంకా పప్పులోకి వేసుకుంటాను. పప్పు చూసారా, చూడటానికి బాగుంది కదా. తినేసావా? చాలా మళ్ళీ అన్నం తినో జషు. జషు చాలరా. తాలింపు అయిపోయింది కదా, ఇక పప్పులోకి వేసుకుందాం. సాల్ట్ వేసుకోలేదు. మనం పప్పులోకి సాల్ట్ వేసుకోలేదు కదా, సాల్ట్ అనేది మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. వేడిగా పప్పు వేడిగా ఉన్నప్పుడే మనం సాల్ట్ అనేది వేసేసుకోవాలి. ఓకే, మా జోషికి పప్పు వండితే చాలు, సగం అప్పడాలతోనే కడుపు నిండిపోద్ది. ఇప్పుడైతే దీంట్లోకి సాల్ట్ వేసేస్తాను. చూసారా, పప్పు అనేది అయితే రెడీ అయిపోయింది. ఆలు కూడా రెడీ అయినట్టే. చూసారా, ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇంక ఇది కూడా మనకు రెడీ అయిపోయింది. ఆలు ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా సాల్ట్, ఇంకా కారం, ఇంకా జీరా పౌడర్ ఇవి యాడ్ చేసుకుంటే ఇంకా ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది మనకి. నేనైతే రెగ్యులర్గా ఎప్పుడు కూడా పప్పు టమాటా వండుకుంటే మాత్రం ఈ ఆలు ఫ్రై మాత్రం కంపల్సరీ ఉంటుంది, లేదంటే వడియాలు లేదా మజ్జిగ మిరపకాయలు.
ఆలూ ఫ్రై పప్పు టమాటా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కింద కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. ఆలూ ఫ్రై చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో. నేను ఇందులోకి సాల్ట్ కారం యాడ్ చేసినప్పుడు వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను. మా జషు వచ్చి ఆఫ్ చేస్తాడు. చూసారు కదా మీరే ఎలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడో. మనకి ఇలా ఆలూ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. నేను కారం తక్కువగానే వేసాను ఎందుకంటే మా జషు తింటాడు కదా, అందుకని కారం తక్కువ వేసాను. మీరు కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు మా జషు కోసం కొంచెం తీసేసి దీంట్లో అప్పుడు కారం యాడ్ చేస్తాను. ఇప్పుడు దీంట్లోకి అయితే కారం యాడ్ చేసుకుంటాను. మనమైతే స్పైసీ తింటాం కానీ చిన్నపిల్లలు తినరు కదా. మీరు కారం ఎప్పుడు యాడ్ చేసుకున్నా కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కారాన్ని యాడ్ చేయండి, అప్పుడైతే మాడదు. మీరు స్టవ్ ఆన్లో ఉంచి కారం వేశారు అంటే అది మాడిపోతుంది. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. ఇంకా ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది, పప్పు కూడా రెడీ అయిపోయింది. నేను చేసే పప్పు టమాటా అయితే ఎప్పుడు ఇలానే వస్తుంది, ఇంకొంచెం పలుచగా వస్తుంది. ఇంకా ఈరోజు కొంచెం గట్టిగా వచ్చింది. నాకైతే నా పప్పు టమాటా ఇలాగే నచ్చుతుంది, మేమైతే ఇలానే తింటాము. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. చూసారు కదా పప్పు టమాటా అలాగే ఆలూ ఫ్రై అయితే నేను చాలా సింపుల్ గా చేశాను. నేను రెగ్యులర్ గా ఇంట్లో ఎలా అయితే చేస్తానో అలానే చేశాను. అంటే పప్పు టమాటా ఆలూ ఫ్రై ఒకేసారి నేను ఎలా అయితే వండుకుంటానో అలానే వండి చూపించాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. లక్ష్మి గారు మీరు అడిగారని చెప్పి నేను చేశాను. మీరు కంపల్సరీ ట్రై చేసి ఎలాగుందో మాత్రం నాకు కింద కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కూడా సపోర్ట్ చేయండి నా ఛానల్ని. అలాగే నా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. నా పప్పు టమాటా నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.